అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అంటూ ఉంటారు. దారి పక్క చెట్టు కింద ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసలిదొకటి మూలుగుతూ, ముసురుతున్న ఈగలతో వేగలేక ముగ్గుబుట్ట వంటి తల, ముడతలు దేరిన దేహం, కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవం నయమని వృద్ధులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మహాకవి శ్రీశ్రీ చెప్పినటువంటి మాటలు. కానీ ఇప్పుడు ఆధునిక కాలంలో టెక్నాలజీ మారిన, తండ్రి కూతుళ్ల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ప్రేమలు ఇంత పెరిగిన ఈ మధ్య హర్యానాలో చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన శ్రీశ్రీ గారు అన్నటువంటి అదే మాటలను మళ్ళీ మన కళ్ళ ముందు కనిపించేలా చేస్తుంది. కనిపించినటువంటి బిడ్డలను ప్రయోజకులు చేయడానికి ఒక తండ్రి పడేటువంటి తపన అంతా ఇంత కాదు. తన ఆకలిని చంపుకొని, తన కోరికలను అంచుకొని వాళ్ళ భవిష్యత్తు కోసం జీవితాన్ని దారపోస్తాడు. అలాంటి తండ్రి వృద్ధాప్యంలోకి అడుగుపెట్టి చేతిలో చిల్లి గవ్వలేక ఒంటరితనంతో అల్లాడిపోతుంటే ఆ కన్న పేగులు కనీసం పలకరించడానికి కూడా ముందుకు రాలేకపోతే ఆ తండ్రి గుండె పడేటువంటి వేదన వర్ణనాతీతం. హర్యానాలో వెలుగు చూసినటువంటి ఒక హృదయ విదారకరమైనటువంటి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. సమాజంలో గొప్ప ఉద్యోగాల్లో, మంచి హోదాల్లో ఉన్నటువంటి ముగ్గురు కూతుళ్లు కన్న తండ్రి మరణిస్తే కనీసం కడసారి చూసేందుకు కూడా రాలేదు. అందుకు బదులుగా వారు వీడియో కాల్ ద్వారా తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడం అందరి చేత కూడా కంట తడి పెట్టిస్తున్నాయి. ప్రధానంగా పూర్తి వివరాలను ఓసారి మనం పరిశీలించినప్పుడు హర్యానాలోని సోనీపట్ కు చెందినటువంటి శివచరణ్ రామ్ రతన్ గుప్తా అనేటువంటి వ్యక్తి వస్త్ర వ్యాపారంలో హాయిగా బతికేవారు. కాలం తెచ్చినటువంటి మార్పుతో వ్యాపారం దెబ్బతిని కుటుంబ పరిస్థితులు తలకిందులైపోయాయి. వృద్ధాప్యంలో తోడుండాల్సినటువంటి ఆప్యాయతలు కరువైపోయాయి. దీంతో ఆయన సోనీపట్లోని ఒక వృద్ధాశ్రమానికి చేరాల్సి వచ్చింది. దాదాపు ఏడాదిన్నరగా ఆ ఆశ్రమంలోనే గడుపుతున్నటువంటి ఆయనకు ఆ ముగ్గురు కుమార్తెలంటే ప్రాణం. ఆ పిల్లలను ఆయన పూర్తి స్థాయిలో ఎంతో కష్టపడి చదివించారు. వారిలో ఇద్దరు కూడా గవర్నమెంట్ టీచర్లుగా స్థిరపడ్డారు. సమాజంలో కూతుళ్లను గొప్ప స్థాయికి తెచ్చానన్న గర్వం ఆయన ముఖంలో ఎప్పుడూ ఉంటూనే ఉండేది. కానీ చివరికి పాప ఆయనకు కూడా తెలియదేమో, తన అంత్యక్రియల్లో తన కూతుళ్లు పాల్గొనకుండా కేవలం వీడియో కాల్స్ లో మాత్రమే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నటువంటి ఆ విజువల్స్ ను ఒకసారి పరిశీలిద్దాం. कराना पड़ेगा हमें, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते हैं, अभी मैं आपको बताती हूँ ना। हाँ जी हाँ जी, अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है तो मैं ऐसे बोलने चाहिए ना, आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। ये आपके आने पे होगा सारा काम। हाँ बाकी तो आप आ लोगे जब होगा ना, ये संस्कार हुआ है, अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग देखिए आएंगे और नाइट चुला चलाएंगे। సాధారణంగా తండ్రి మరణించారంటే పుత్రరత్నాల్లో ఎక్కడలేని బాధ కనబడుతూ ఉంటది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో వారు భావోద్వేగంతో ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉంటారు. కానీ అక్కడ శవం పూర్తిగా కాలిపోయిందా లేదా, వేస్తున్నటువంటి కట్టలు సరిగ్గా వేస్తున్నారా లేదా, ఎంత సమయం ఇంకా పట్టేటువంటి అవకాశం ఉండొచ్చు, వీడియో కాల్ ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటి రీతిలో వారు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ సమయంలో తన కూతుళ్లతో తరచూ ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకునేటువంటి శివచరణ్ ఆ తర్వాతి కాలంలో ఎంతటి క్రూడునైనా కాలం మారుస్తుంది అని పెద్దలు అంటూ ఉంటారు. కొందరి మనసులను మాత్రం మార్చలేకపోతుంది ఇలాంటి కూతుళ్లను అనేది కూడా నెటిజన్లు చేస్తున్నటువంటి కామెంట్. రోజులు గడుస్తున్న కొద్దీ శివచరణ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మంచం పట్టినటువంటి ఆయనకు చివరి రోజుల్లో తోడుగా నిలిచేవారు కూడా కరువైపోయారు. ఈ విషయాన్ని వృద్ధాశ్రమ నిర్వాహకుడు ఎంతో బాధ్యతగా ఆయన యొక్క ముగ్గురు కుమార్తెలకు చేరవేయడం కూడా జరిగింది. మీ నాన్న పరిస్థితి బాలేదు, వెంటనే రండి అంటూ కూడా సమాచారం ఇచ్చారు. తండ్రి చావు బతుకుల్లో ఉన్నారన్న వార్త విన్న ఆ కూతుళ్ల మనసులో కనీసం చలనం కూడా రాలేదు. తమ బిజీ జీవితాలు, ఉద్యోగాల ఒత్తిడి ముందు ఆ కన్న తండ్రి యొక్క ప్రాణం చిన్నపోయింది. చివరకు శివచరణ్ తుదిశ్వాస విడిచారు. కన్న తండ్రి విగత జీవిగా పడి ఉన్న ఆ ముగ్గురు కూతుళ్లలో ఒక్కరు కూడా చివరిసారిగా చూడ్డానికి రాలేదు. ఆశ్రమ నిర్వాహకులు ఎంత బతిమిలాడినా వారి మనసు కరగలేదు. ప్రయాణం చేయలేమంటూ కూడా సాకులు చెప్పి చేతులు దులిపేసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయన కుమార్తెలలో ఒకరు ఆన్లైన్ ద్వారా దాదాపు 5,100 రూపాయలు పంపి మా తరపున మా తండ్రి అంత్యక్రియలు మీరే చేయించండి అంటూ వృద్ధాశ్రమ సిబ్బందికి మెసేజ్ పెట్టారట. ఆ తర్వాత స్థానికుల సహకారంతో ఆశ్రమ సిబ్బంది గుప్తా అంత్యక్రియలను పూర్తి చేశారు. ఎంతో గర్వంగా పెంచినటువంటి తండ్రి దహన సంస్కారాలు జరుగుతుంటే ఆ ముగ్గురు కూతుళ్లు కనీసం దగ్గరకు వచ్చి నిలబడడానికి కూడా ఇష్టపడలేదు.
స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకొని వీడియో కాల్ ద్వారా తండ్రి కాలిపోతున్నటువంటి చితిని చూస్తూ ఉండిపోయారే తప్ప కనీసం ఆ వృద్ధుడి అస్థికలను సైతం తీసుకోవడానికి వారు ముందుకు రాలేదు. అయితే తన మరణం తర్వాత కూడా నలుగురికి ఉపయోగపడాలన్న మంచి మనసుతో శివచరణ్ తన కళ్ళను దానం చేయడం విశేషం. బతికున్నప్పుడు కన్న తండ్రిని పట్టించుకున్నటువంటి ఆ కూతుళ్లకు ఆయన కళ్ళు దానం చేసినటువంటి విశాల హృదయం ముందు తల వంచాల్సిందే. కాగా ఈ దారుణమైనటువంటి ఘటనకు సంబంధించినటువంటి దృశ్యాలు బయటికి రావడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటి కూతుళ్లు ఉండటం కన్నా అసలు పిల్లలు లేకపోవడమే నయమంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదివించి ప్రయోజకులను చేసినటువంటి తండ్రి చివరకు దక్కినటువంటి బహుమతి ఇదేనా అంటూ కూడా సోషల్ మీడియాలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సంపద ఎంత ఉన్నా లేకపోయినా కన్నవారిని గుండెల్లో స్థానం ఇవ్వనటువంటి చదువులు, ఉద్యోగాలు ఎంతటి వ్యర్థమో ఈ ఘటన మరోసారి సమాజానికి కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఇంతకు మీరేమనుకుంటున్నారు? టెక్నాలజీ మారిపోతుంది, దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది, పురోగమిస్తున్నటువంటి విశాలమైనటువంటి అభివృద్ధి పదంలో మనమందరం కూడా నడుస్తున్నాం. కానీ ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మన దేశంలో తండ్రికి ఇవ్వాల్సినటువంటి విలువ కన్నా చివరి చూపును కూడా ఆన్లైన్ లో చూసేటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నటువంటి దశాబ్దానికి మనం వచ్చామా? ఈ ఘటనకు సంబంధించి మీ ఒపీనియన్ కూడా కామెంట్లు తెలియజేయండి.